ఇవాళ ఎందుకు వస్తున్నాయంటే 3 ఏళ్ళు దాటకుండా తీసుకెళ్ళి స్కూల్లో బారేస్తున్నారు, హాస్టల్లో బారేస్తున్నారు. మీరు ఆలోచించండి. 4 ఏళ్ల లోపు వాడిని హాస్టల్లో బారేయడం తప్పు కానప్పుడు వాడికి 40 ఏళ్ళు వచ్చాక మన వృద్ధాశ్రమంలో బారేస్తే తప్పే ఉందండి. మనం చేసిందే వాడు చేసాం. కారణం అది మానేసేసి పిల్లలు చూడటం లేదు. ఎందుకు చూస్తాను? నువ్వు చూసేవాళ్ళని. ఇవాళ మొదటి పుట్టినరోజుకే 10 లక్షల ఖర్చు, దాన్ని టీవీలో చూపించడం. అది బర్త్డేయో ఏండేయో వాడికి తెలియదు, మనకి తెలియదు. ఓ కేక్ పోయి పేక్ పోయి అక్కడ దీపాలు పెట్టి ఆర్పించడం ఇదో పెద్ద అసమర్థపాచారు. దీపాలు ఆర్పడం ఏంటంటే కొంపలార్పణ అలాగా. పైగా వాడికి 10 ఏళ్ళు వస్తే 10 దీపాలు పెట్టి అర్పించడం, మొత్తం 10 కొంపలు ఒకసారి అర్పించారు. ఇదేమైనా మంగళాచారమా అమంగళాచారమా తెలిసిపోవట్లా. దీపం పెట్టడం అంటే ఉద్యోగం ఇప్పించడం కింద లెక్క. ఆయన మా ఇంట్లో దీపం పెట్టారండి అంటారు. అంటే మన కుటుంబం నిలబెట్టారు. కుటుంబం నిలబెట్టడానికి దీపం పెట్టండి అని చెబితే కుటుంబాశ్రమంలో గృహస్థాశ్రమంలో ఉండి మనం పిల్లల చేత కేకులు కోయించి దీపాలు అర్పిస్తున్నాం అంటే మనం ఏ సంస్కృతిలో ఉన్నాం, ఎలా ఆలోచిస్తున్నాం? పిల్లలకి దీపాలు పెట్టడం నేర్పుదాం, ఆర్పేయడం నేర్పేద్దాం. మళ్ళీ ఇదే మనుషులు మళ్ళీ కార్తీక మాసం వచ్చారు మొత్తం గుళ్ళో తయారైపోతారు. 1 దీపాలు పంచలు చీరలు అంటుకుపోయేలా పెట్టేస్తారు. పుట్టినరోజునేమో దీపాలు అర్థం. కార్తీక మాసం ఒకటేనా దీపం ఇంకెప్పుడు ఉండదా? ఇంట్లో సంసారంలో ఎలా ఉండాలి దంపతులు అంటే దయ చూపించాలి పిల్లల దగ్గర. అవసరమైతే చెంప వాయించేందుకు సిద్ధంగా ఉండాలి, భయపడకూడదు. వాడు ఏమనుకుంటాడో. ఇప్పుడు ప్రతివాడికి 10 ఏళ్ల కుర్రాళ్ళను చూసి వాడు భయపడ్డగా తండ్రే భయపడుతున్నాడు. ఇంచుమించు 10 ఏళ్ల వరకు వాడు మనకి భయపడతాడు. వాడికి 20 రాగానే వాడికి మనం భయపడుతున్నాం. జీవితం అంతా సరిపోయింది భయపడటం, భయపెట్టడం. ఈ తల్లిదండ్రులకే పిల్లలు భయపడాలనే విషయాన్ని చిన్నతనంలోనే కాస్త అలవాటు చేయాలి. తోలు ఊడుతుంది వేషాలు వేస్తే ఈ సమయానికి ఇంటికి రావాల్సిందే, లేకపోతే నిలబెట్టేస్తా బయట అన్నట్టుగా ఉండాలి. ఇవాళ తల్లిదండ్రులు పిల్లల్ని ఏమీ అనకపోగా ఉపాధ్యాయులు ఎవరన్నా అంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ మా వాడిని అంటావా మీకు అందుకోసం డబ్బులు కట్టావా అంటే తల్లిదండ్రులు అనరు, ఉపాధ్యాయులు అనరు. మరి వాడు ఎలా బాగుపడాలమ్మా? దయచేసి ఆలోచించండి. ఎలా బాగుపడాలి? ఎవరు ఏమీ అనకుండా, ఎవరు ఒక దెబ్బ వేయకుండా, నా వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అనుభవాలు ఉన్నాయేమో చెప్పానంటే మమ్మల్ని ఎవరు కొట్టలేదండి, మా ఉపాధ్యాయులు కొట్టలేదు, మా అమ్మ నాన్న కొట్టలేదు అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరండి. అందరూ కొడితేనే ఎంత వాళ్ళం అయ్యామమ్మా, అందరూ తిడితేనే ఎంత వాళ్ళం. ఎవరు అదుపులో పెట్టుకున్నా మనిషి ఎలా వెతుకుతారండి? కలుపు మొక్కలను తీసేయకపోతే, కంచి వేయకపోతే మొక్క నిలబడుతుందా? ఆ జాగ్రత్త తల్లిదండ్రులు తీసుకోవద్దు. దానికోసం ఓ దెబ్బేస్తే తప్ప, ఓ మాట అంటే తప్ప. పిల్లల మనోభావాలు దెబ్బతింటే బొడ్డుడు అన్న వాడికి మనోభావాలు ఉంటాయి. ఈ దేశం 70 ఏళ్ళు వచ్చిన వాడికి ఏ భావాలు ఉండవు. వాడిని మూల బారేస్తారు బట్టల మూటలాగా, పాత బట్టల మూటలాగా. వాడికి మనోభావాలు ఉండవు. వాడి చేతిలో టీవీ రిమోట్ లాగా పిల్లలకి ఇచ్చేస్తున్నారు, పెద్దవాళ్ళ చేతిలో తీసుకుని. మీకు ఇప్పుడు టీవీ అవసరమా అంటారు. వాళ్ళకి కాకపోతే ఎవరికి అవసరం అండి? పెద్దవాళ్ళకి కాకపోతే పిల్లల్ని ఆగమని చెప్పాలి. మా అమ్మ తాతయ్య చూస్తున్నారు, నువ్వు ఆగు, వాడు చూసిందే నువ్వు కూడా చూడు, దండం పెట్టి అని చెప్పాలి. ఖచ్చితంగా తల్లిదండ్రులు చెప్పాలి. తల్లిదండ్రులు చెబుతున్నారు ఇక్కడ వచ్చి, మీకు ఎందుకమ్మా వాడికి ఇచ్చేయండి, వాడు చూడాలి కదా అంటే పిల్లల చేతుల్లో బానిసలు అయ్యారు తల్లిదండ్రులు. పిల్లల మనోభావాలకు ప్రాధాన్యం, పెద్దవాళ్ళ మనోభావాలు వదిలేండి. కుటుంబ వ్యవహారాల్లో పెద్దవాళ్ళు కల్పించుకోకుండా ఉంటే వాళ్ళకి మంచిది. కానీ వీళ్ళు ఎలా ఉండాలి సలహా అడుగుతూ ఉన్నారు. వాళ్ళని ఇంట్లోంచి బయటకు ఎడుతున్నారు. భార్యాభర్త ఏ సినిమాకో దేనికో పెడుతున్నారు. పెద్దవాళ్ళు ఎలాగో రాలేరు, ఇంట్లో ఉంటారు. 80 ఏళ్ల తల్లి 85 ఏళ్ల తండ్రి ఉన్నారండి, ఇద్దరు ఉన్నారు. లేదు దురదృష్టం అయితే పోనీ ఒక్కరే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మేము బయటికి వెళ్ళొస్తామంటే ఆ తల్లి ఆనందించదా? వద్దు వెళ్ళడానికి వీల్లేదు అని అంటుందా? అనలేదు ఆవిడ. కానీ చెప్పినందుకు ఆనందిస్తుంది. ఎవరైనా వస్తే మా అబ్బాయి నాకు చెప్పి కానీ ఎక్కడికి వెళ్ళడండి, ఓ గౌరవం. దానికేముంది నష్టం? సాయంత్రం 6:30 వేసరికి నేను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మా అమ్మగారి దగ్గర చేరేవాడిని. అంతే, నా దగ్గర ఉన్నంతకాలం అంతే. అక్కడ దగ్గర ఖచ్చితంగా ఎవరి మనసమే పడుకుంటే నేను అక్కడికి వెళ్ళి అమ్మ అంటే నాకేం కాళ్ళు నొప్పులను రోజు వస్తావరా, నాకు కాళ్ళు నొప్పులు ఏం లేవురా అని నన్ను శ్రమ పెట్టడం ఇష్టం లేక నేను అనేవాడు సరదాగా, నీ కాళ్ళు నొప్పులు లేవమ్మా, నాకు వేళ్ళు నొప్పులు ఉన్నాయి, నీ కాళ్ళు నొక్కితే నా వేళ్ళు నొప్పులు తగ్గుతాయి చెప్పి. ఇదో చమత్కారం. ఏదో చమత్కారం కూర్చో అనేది. నేను సరదాగా ఆవిడ ఆ మాట మర్చిపోవడానికి ఓ పాట పాడమ్మా అని. 90 ఏళ్ళ ఆవిడ ఏదో పాడేది, నేను అంతకంటే ఏదో మెచ్చుకునేవాడు, సంతోషించేది. ఇప్పుడు ఆవిడ మరి సినిమాలో అవకాశం ఇస్తారా పాడమని నేను ఇవ్వకపోతే? ఆవిడ పాడమని ఎవరు అడుగుతారండి? నేను అడగకపోతే సినిమా వాళ్ళు వచ్చి అడుగుతారా మెమ్మగారి చేత పాట పాడించు. అలాగే భర్తను చూడగానే భార్య ముఖం వికసించాలి. వచ్చాడు రా బాబు సంబుకు తింటాడు అన్నట్టుగా ఉండకూడదు. వికసించాలంటే సహజంగా వికసించాలి, అంతేకాని ఆలోచించగా వికసించమని చెప్పాను 4:30కి. 4:30 టైం పెట్టుకుని వికసిస్తారా? శాస్త్రంలో చెప్పారు వికసించాలి, సాయంత్రం వికసించాలంటే కుదరదు. ఈ భర్త ప్రేమ అలా ఉంటే తప్పకుండా వికసిస్తారు. అప్పుడు వాళ్ళు ఎదిగా కూడా అలాగే ఉంటారు. చదువే ముఖ్యం, నీ ర్యాంక్ ముఖ్యం, చదువుకోమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు వచ్చావు, నీ ర్యాంక్ కోసమే నేను ఈ చాకరీ అంతా చేస్తున్నా. ఆ 3 ర్యాంకుకి కొంత చాకరీ చేయాలా తల్లి? ఆ చాకరీ ఏదో దేవాలయంలో చేయి మోక్షం వస్తుంది. ఎందుకు వచ్చిన చాకరీ?
ఈ పిల్లకి ర్యాంక్ రావడం కోసం ఈ తల్లి జీవితం త్యాగం చేసేయాలి. అవసరం అది? నీకోసమే నేనంత చేసే మాటికి ఇది ఎప్పిపోటు పోటీ ఇక్కడ. ఇక పిల్లకి అప్పుడు ఒత్తిడి మొదలవుతుంది. మా అమ్మ నా కోసం అన్ని త్యాగం చేసి మా నాన్నగారు అంతకంటే అప్పులు పాలైపోయారంటే ఇప్పుడు ర్యాంక్ ఒత్తిడి ఆ పిల్ల బుర్ర మీద పెరిగిందమ్మా. ర్యాంక్ వస్తుందో రాదో కానీ సీలింగ్ ఫ్యాన్ గురేసుకునే స్థితి వచ్చేస్తుంది. ఇంత ఒత్తిడి ఎందుకు పెంచాలి? అదే అంత అవసరం ఏముందండి? ర్యాంకు పాస్ అయితే సరిపోదా? 70% మార్కులు వస్తే సరిపోదా? అంటే మన ఇక్కడ ర్యాంక్ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, మనం పేరెంటంలో చెప్పుకోవాలి. ఇక్కడ నీ పేరెంటం కోసం నన్ను బలైపోమంటావా? ఇదేనండి బయలుదేరుతున్నది. ర్యాంకులు మాడితే ప్రోగ్రెస్ కార్డు పట్టుకురాగానే 60-70% మార్కులు వస్తే చాలండి, అభ్యంతరం ఏం లేదు. అంతకంటే అడగకూడదు అసలు పిల్లలు ఏ పరీక్షల్లో కూడా. ఆ పేరు రాసి పైన కవి, మహాసహస్రావధాని, డాక్టర్ ఇవన్నీ రాశారు. మామూలుగా ప్రెస్ వాళ్ళు వేస్తారు కదా. నేను పిలిచి ఇవన్నీ అవసరం లేదు, అమ్మవారి పాదాలకు అడ్డంగా ఉన్నాయి, ఇవన్నీ పెడితే పాదాల దగ్గర వేసావు కదా, పాదాల దగ్గర ఆ పేరు ఒకటి చాలా పుస్తకం ఎవరిదంటే తెలియాలి కదా, అందుకని గరికపాటి నరసింహారావు సార్ ఇవన్నీ తీసేయాలి. నాకు ఈవేళ భగవంతుడి దేవల్ల భక్తి వల్ల పెరిగింది ఏమిటంటే ఈ కిరీటాలు ఏమీ అవసరం లేదు, ఆ పేరే చాలా ఎక్కువ చాలు, ఇంకేం అక్కర్లేదు. దానికి తోకలు కిరీటాలు అవసరం లేదు. క్రమంగా వయస్సు ఎక్కువ అవుతున్న కొద్దీ మనిషి వీటిని వదిలించుకుందుకు సిద్ధంగా ఉండాలి. నన్ను ఎప్పుడో 10 బిరుదులు పెట్టలేదు, బయోడాటా అంతా చదవలేదు, నన్ను సగౌరవంగా పిలవలేదు, ఇవన్నీ అక్కర. మనం ఏం మాట్లాడామనేది ముఖ్యం. దానికి రావాలి, ఆ వైరాగ్యానికి రావాలి. ఇంకా మర్యాదలు ఏమిటి ఏవో ఉంటాయి, ఎవరు ఓపిక మేరకు వారు చేస్తారు. ఇబ్బంది లేకుండా గుండెపోటు రాకుండా ఉండాలి అంటే ఒక్కటి నేర్చుకోవాలి. కష్టమైనా కానీ చెబుతా, నేను నేర్చుకుంటా, మీకు చెబుతా. పిల్లలకి 18 ఏళ్ళు దాటే అయిపోయింది. 18 ఏళ్ళు దాటిన వాడు ఎవడి మాట వినడు, ఎవడు చెప్పినా మారడు. వాడిని మార్చగలిగిన వాళ్ళు ఇద్దరు. ఒకటి వాడే, 2 దేవుడు, ఇంకెవరు లేరు. మా అబ్బాయి మాట వినడం లేదండి, వద్దు. ఇంకా చెప్పిన మాట వినడం వాడినే కొడుకు అంటారు, చెప్పిన మాట వింటున్నట్టు నటించేదాన్ని కూతురు అంటారు. పెద్ద తేడా. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టే మొత్తం యమధర్మరాజు దున్నపోతుకి స్మార్ట్ ఫోన్కి తేడా. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే యమధర్మరాజు వాహనం మన చేతిలో ఉన్నట్టే, అది ఎప్పుడు పిలుస్తుందో తెలియదు. అన్ని సమస్త ప్రపంచం అందులో ఉంది. వాడు చూడకూడదే చూస్తారమ్మా, చూడగలిగింది ఎందుకు చూస్తారు? స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నవాడు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయి విధానం ఎట్లు చూడడమ్మా, సాంగత్యాలు పెంచుకోవడమే చూస్తాడు. సత్యనారాయణ వ్రతం వాడికి ఎందుకు ఆ వయసులో? అది మనమే జాగ్రత్తగా ఉండాలి. అందుకని 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే వరకు సక్రమంగా వాడిని దాసుడిలాగే పెంచి హెచ్చరికలు చేసి అవసరమైతే ఒకటి అంటించి ఏదో ఒకటి చేసి మొత్తం మీద దారిలో పెట్టి ఇక పెట్టలేమనుకున్నప్పుడు మంచిది. 18 ఏళ్ళు దాటి 20 ఏళ్ళు దాటి లెక్క ప్రకారం ఓటు హక్కు ఇచ్చారు, అన్ని హక్కులు ఇచ్చారు, మంచిది బాబు, నీ జీవితం నీది, మేము సలహా చెబుతాం, విన్నావా మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంకా చెప్పక్కర్లేదు. ఆ సమయం కూడా జపం చేసుకోవచ్చు. ఈ తెగింపుకు తల్లిదండ్రులు రావాలంటే మొహమాటం లేకుండా చెబుతున్నాం, లేదా సంవత్సరాలు దెబ్బతింటాయి. ఒకే మనిషితో శృంగార జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే రకరకాల విషయాలు తెలియాలి. నేను సభలో చెబితే బాగుంటుంది కానీ అనేక గ్రంథాలు ఉన్నాయి, ప్రబంధాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. దంపతులు కూర్చొని చదువుకుంటే ఆనందంగా ఉంటుంది. ప్రతిపదార్థ తాత్పర్యాలతో దొరుకుతున్నాయి. ఇవాళ ఆశ్చర్యపోక